జయ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందన్న వైద్యుల ప్రకటన తర్వాత అన్నాడీఎంకే కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. భద్రత కోసం భారీ ఎత్తున పోలీసులను మోహరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో అపోలో యాజమాన్యం జయలలిత ఆరోగ్యానికి సంబంధించి విడుదల చేసిన బులెటిన్తో ఒక్కసారిగా డిఎంకే కార్యకర్తలు, జయలలిత అభిమానులు ఆవేదన పెరిగిపోయింది. నిన్న సాయంత్రం 5:30 గంటల సమయంలో హార్ట్అటాక్ గురైనట్టు ప్రకటించి అత్యవసర విభాగం సేవలు అందించేందుకు తరలించిన సమయం నుంచే తమిళనాడు వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యకర్తల్లో ఆందోళన, ఆవేదన వ్యక్తమవుతుంది. మనం ఒకసారి చూడవచ్చు, అపోలో ఆసుపత్రి వద్ద ఉన్నాము. మధ్యాహ్నం విడుదల చేసిన బులెటిన్ లో అత్యంత విషమమైన పరిస్థితుల్లో ఉంది జయలలిత ఆరోగ్యం అని చెప్పి ప్రకటించడంతోనే సాయంత్రం అయిపోయేసరికి పూర్తిగా అభిమానుల్లో, ఏఐడిఎంకే కార్యకర్తల్లో ఒక రకమైన ఆవేదన, ఆందోళన నెలకొన్న పరిస్థితి ఉంది. గడిచిన 72 రోజులుగా వివిధ స్థాయిల్లో తాము చేసిన పూజలు గాని, వ్రతాలు గాని ఏ విధమైన ఫలితం లభించలేదన్న అభిప్రాయం కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉండడంతోనూ అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న తమ అధినేత్రిని చూసేందుకు పెద్ద ఎత్తున ఏఐడిఎంకే కార్యకర్తలు, జయలలిత అభిమానులు భారీగా తరలి వస్తుండడంతో పోలీసు బలగాలను మోహరించి వారిని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అపోలో ఆసుపత్రికి సమీపించే అన్ని రహదారుల వద్ద పోలీసులను మోహరించి కార్యకర్తలను ఈ ప్రాంతానికి రాకోకుండా కట్టడి చేస్తున్నారు. మనం చూడొచ్చు, పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి ఎంత కట్టడి చేసినప్పటికీ అపోలో ఆసుపత్రి పరిసర ప్రాంతాలు మొత్తం ఏఐడిఎంకే కార్యకర్తలు, జయలలిత అభిమానులతో నిండిపోయింది. ప్రతి ఒక్కరిలోనూ విషన్న వదనాలతో ఈ ప్రాంతంలో ఉన్నారు. ఏ సమయాన ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అన్న ఆవేదన, ఆందోళన వారిలో వ్యక్తమవుతుంది. ఏకంగా ఈ ప్రాంతంలో మహిళా కార్యకర్తలు అయితే పెద్ద ఎత్తున రోధిస్తూ విలపిస్తున్నారు. ఎంతో సేవ చేసిన, తమకు పూర్తి స్థాయిలో సేవలు అందించినటువంటి అమ్మతో సమానంగా భావించే జయలలితకు, ముఖ్యమంత్రి జయలలితకు ఏ విధమైన పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించినప్పటికీ కోలుకోలేకపోయారని, అత్యంత విషమ పరిస్థితుల్లో ఆమె ఆరోగ్యం ఉందని వైద్యులు ప్రకటించిన నేపథ్యంలోనూ, అదేవిధంగా ఆయా ముఖ్యమంత్రి జయలలితకు బ్రిటన్ నుంచి వచ్చిన సేవలు అందించిన డాక్టర్ రిచర్డ్ కూడా ఇప్పుడు తమిళనాడుకు క్లిష్టమైన పరిస్థితి ఉంది, తమిళనాడు ప్రజలకైన విచారకరమైన పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించినప్పటికీ ప్రస్తుతం నెలకొన్న ఈ పరిస్థితులు తీవ్ర విచారకరం అని చెప్పి వ్యాఖ్యలు చేయడం, ఒక లేఖ విడుదల చేయడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక చెన్నై పట్టణమే కాకుండా తమిళనాడులోని వివిధ ప్రాంతాలలో పెద్ద ఎత్తున కార్యకర్తలు తమ అధినేత్రి ఇంకా కోలుకునే పరిస్థితులు ఉన్నాయా అన్న ఆవేదన, ఆందోళనతో రోధిస్తున్న పరిస్థితి ఇక్కడ అపోలో హాస్పిటల్ దగ్గర ఉంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఉండడానికి పోలీసు బలగాలను భారీగా మోహరించారు. ఓవైపు కేంద్ర బలగాలు వస్తుంటే, మరోవైపు తమిళనాడుకు సరిహద్దు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి కూడా పెద్ద ఎత్తున పోలీసులను తమిళనాడు రాష్ట్రానికి పంపించి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా పొరుగునున్న రాష్ట్రాల నుంచి రాకపోకలు కూడా పూర్తిగా నిలిపివేశారు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు నారాయణప్ప.
జయలలిత ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని లండన్ వైద్య నిపుణుడు రిచర్డ్ బేలే ప్రకటించారు. నిపుణుల బృందం ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోందని చెప్పారు. జయలలితను కాపాడేందుకు అన్ని రకాల వైద్య చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. Very years. That is what very years. Apart from politics, I treated her like my sister. She treated me like my sister. Apart from politics, I was detained by her and I got apart from all these things. First, she will come out of the crisis. That's why she has speculate other things. The best medical care is being given. Come on, let it down. As she came out, Head down. Pooja ji, on to look up, please. I hope, I wish she will come out. செப்டம்பர் 22ஆம் தேதி அப்பல்லோ மருத்துவமனையில் உடல்நலக் குறைவினால் சிகிச்சைக்கு அனுமதிக்கப்பட்டு அவர்களுக்கு உயர்ந்த மருத்துவம், மிக தேர்ந்த மருத்துவம் அப்பல்லோ மருத்துவமனையில் வழங்கப்பட்டு அவர்கள் உடல்நலம் தேறி வந்தது. உடல்நலம் தேறி வந்த நிலையில் அவர்களால் பேச முடிந்தது. கஷ்டம் இருந்தாலும் பேச முடிந்தது. இது உண்மை. பேசினார்கள், மெதுவாக பேசினார்கள், கையெழுத்தும் போட்டார்கள். இதை சில பேர் இந்த கையெழுத்து உண்மைதானா என்று கொச்சைப்படுத்த முனைந்தார்கள். தொலைக்காட்சியை பார்த்துக் கொண்டிருந்தார்கள். நேற்று பிற்பகல் 2:30 மணி வரையில் அவர்கள் உடல்நலம் நன்கு முன்னேறி வந்ததால் எய்ம்ஸ் டாக்டர்கள் நேற்று முன்தினம் she has completely recovered, முழுமையாக பூரண குணமடைந்து விட்டார் என்று கூறினார்கள். பின்னர் 4 மணி அளவில் எதிர்பாராத விதத்தில் கார்டியாக் அரெஸ்ட், இருதயத்திலே நோய் ஏற்பட்டதனால் அவர்களுக்கு இந்த பின்னடைவு ஏற்பட்டிருக்கிறது. இதற்கு என்ன வைத்தியம் செய்ய முடியுமோ அந்த உயர்ந்த வைத்தியத்தை கொடுத்து வருகிறார்கள். டெல்லியிலிருந்து எய்ம்ஸ் டாக்டர்கள் இப்பொழுது வந்து கொண்டிருக்கிறார்கள். அநேகமாக இன்னும் சில நிமிடங்களில் வந்து விடுவார்கள். ஒன்றை குறிப்பிட விரும்புகிறேன். சகோதரி ஜெயலலிதா மிகுந்த மன தைரியம் வாய்ந்தவர். இந்த செப்சாக் என்று சொல்லப்படுகிற செப்டிசிமியா வந்து யாரும் பிழைச்சது கிடையாது. ஆனால் அந்த செப்டிசிமியா வந்து அதிலிருந்து மீண்டு விட்டார்கள். நான் டாக்டர் பிரதாப் ரெட்டி கிட்டே கேட்டேன், வாட் அபவுட் செப்சாக், செப்டிசிமியா?
that has been nullified. ரொம்ப அது ஒரு அதிசயம். எப்படி எம்ஜிஆர் அவர்கள் அந்த உடல்நல குறைவிலிருந்து அவர்கள் மீண்டு வந்தார்களோ அதை போல அந்த தொடக்கத்தில் ஏற்பட்ட அந்த ஆபத்தான கட்டத்திலிருந்து மீண்டு வந்தார்கள். அதை போல இப்பொழுது ஏற்பட்டிருக்கக்கூடிய இந்த பின்னடைவிலிருந்தும் அவர்கள் மீண்டு வர வேண்டும். தமிழ்நாட்டு நன்மைக்காக, தமிழகத்தின் வாழ்வாதாரங்களை காப்பதற்காக லட்சோப லட்சம் அண்ணா திராவிட முன்னேற்ற கழக தொண்டர்கள், முதலமைச்சர் ஜெயலலிதா அவர்களை நெஞ்சிலே பூஜித்துக் கொண்டிருக்கிற தொண்டர்கள், நம் தாய்மார்கள், கட்சிக்காரர்கள் மட்டுமல்ல, தமிழகத்தின் கோடிக்கணக்கான மக்கள் அவர்கள் பூரண நலம் பெற வேண்டும் என்று ஆலயங்களிலே போய் பிரார்த்தனை செய்கிறார்கள், பூசை செய்கிறார்கள், தேவாலயங்களிலே ஜெபிக்கிறார்கள், மசூதிகளிலே தொழுகை நடத்துகிறார்கள். நான் பகுத்தறிவாளன். அந்த அடிப்படையில் நான் இயற்கை அன்னையினுடைய அருளை வேண்டுகிறேன். சகோதரி ஜெயலலிதா மாண்புமிகு முதலமைச்சர் அவர்கள் சாதித்தது வரலாற்றில் கல்வெட்டாக பதியும். சுதந்திர தமிழீழத்துக்காக அவர்கள் போட்ட தீர்மானம், சட்டமன்ற தீர்மானம் தமிழர்களின் வரலாற்றில் 1000 ஆண்டுகளுக்கு பேசப்படும். அதைப் போலவே சமூக நீதியை காப்பதற்காக கொண்டு வந்த அரசியல் சட்ட திருத்தம் நான் நடைபெறத்தை முடித்துக் கொண்டு போய் ஓட்டு போட்டேன். காவிரியை காப்பதற்கு, முல்லை பெரியாரை காப்பதற்கு, தமிழகத்தின் வாழ்வாதாரங்களை காப்பதற்கு அவர்கள் எடுத்திருக்கிற முயற்சிகள், இந்த சாதனைகள். இந்த கட்டத்தில் என்னிடம் ஒரு நிருபர் கேட்டார், அதிமுகவிலே ஏதாவது நெருக்கடி ஏற்படுமா, இதிலே மாற்றம் வருமா என்று ஒரு ஆங்கில பத்திரிகை தொலைக்காட்சி நிருபர் கேட்டார். நான் சொன்னேன், இங்க ஏதாவது பிரச்சனை அதிமுக ஏற்பட்டுரும், அதுல உள்ள நுழைஞ்சு நம்ம ஏதாவது கொண்ட குட்டையில மீன் பிடிச்சிடலாம், நம்ம எங்கேயா வந்துடலாம், ஆட்சியை பிடிச்சிடலாம். சில பேர் முட்டாள்களின் சொர்க்கத்தில் இருக்கிறார்கள். ஒரு காலம் அது நடக்காது. முதலமைச்சர் நலம் பெற்று வர வேண்டும் என்று நான் விரும்புகிறேன். ஒன்றரை மணி நேரத்திற்கு மேலாக நடைபெற்றிருக்கிறது. அதில் ஒரு தரப்பினர் தம்பிதுரை, எடப்பாடி பழனிசாமியை முன்வைத்ததும், மற்றொரு தரப்பினர் OPS கட்சியினுடைய தலைமைக்கு நீக்கப்படலாம் எனவும் கருத்து தெரிவித்திருக்கிறார்கள். ముంబై నుంచి చెన్నై చేరుకున్న తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్